హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అదేవిధంగా కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారు, ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన కొత్త మార్గదర్శకాలను వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోకి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంలో 15,000 రూపాయల సాయం పొందేందుకు ప్రభుత్వం అయితే కొత్త విధి విధానాన్ని విడుదల చేయడం జరిగిందండి. ఆ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై అయితే నేను మీకు ఒక సమాచారం ఇస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో, అదేవిధంగా ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా నడుపుకునే డ్రైవర్లకు బీమా, ఫిట్నెస్, మరమ్మతుల కోసం, ఇతర ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఒక ఏడాదికి ఆర్థిక సాయం అందిస్తామని అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ హామీ ఇచ్చిన ప్రకారమే రీసెంట్గా సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఈ వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగిందండి. దసరా కానుకగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉంటారో సో వాళ్ళందరికీ 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ నిధులు విడుదల చేసేటప్పటికి ఎవరైనా సరే ఇంతవరకు దరఖాస్తు కనుక చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే కొత్త వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. కొత్త వారు ఎవరైనా సరే ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళకి ఈ నెల 17వ తేదీ నుంచి గ్రామ వార్డ్ సచివాలయంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో మీ దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అయితే దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఈ టైంలో మీరు దరఖాస్తులను చేసుకోవాలండి. సో కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహన మిత్ర స్కీమ్కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కొత్త వారికి 19వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా 22 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి 24వ తేదీ తుది జాబితా ప్రకటిస్తారని కూడా ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. 22వ తేదీ అయితే క్షేత్రస్థాయిలో ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు, అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ వాహన మిత్ర స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటారో సో ఆ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తుది జాబితా అయితే చేయడం జరుగుతుందండి. 24వ తేదీన తుది జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ తుది జాబితా విడుదల చేసిన తర్వాత అక్టోబర్ 1వ తేదీన ఈ స్కీమ్ నుంచి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఆటో డ్రైవర్లు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి అయితే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. డీపీటీ రూపంలో ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా దసరా కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాహన మిత్ర స్కీమ్ కింద అర్హత ఉండే వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ వాహన మిత్ర స్కీమ్ ద్వారా మీరు 15,000 రూపాయలు ఆర్థిక సాయం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఈ అర్హతలు ఏమిటి, అర్హతలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా నడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఓకేనా. అదేవిధంగా వాహనం సొంతం అని ధృవీకరించేందుకు రిజిస్ట్రేషన్ అయిన లైసెన్స్ తప్పనిసరి చూపించాలి. సో మీ యొక్క వాహనానికి సంబంధించి ఆ వాహనం మీదేను అని తెలియజేయడానికి ఖచ్చితంగా లైసెన్స్ అనేది చూపించాలి, లైసెన్స్ అనేది కలిగి ఉండాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ లైసెన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ వేరెవరి పేర్లపై ఉన్నప్పటికీ వాళ్ళు మీ కుటుంబానికి చెందిన వారైతే మీకు ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఏవైతే వాహనాలు ఉన్నాయో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటో లేదా ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్, సో ఈ వాహనాలన్నీ ఏపీలో రిజిస్ట్రేషన్స్ కలిగి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ అయి ఉండే వెహికల్స్‌కి మాత్రమే ఈ పథకం ద్వారా రూ. 15,000 పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అవసరమైన ధృవీకరణ పత్రాలనేవి కూడా కలిగి ఉండాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో, ఈ విధంగా అయితే ఏపీలో రిజిస్ట్రేషన్స్ అయి ఉండే వెహికల్స్‌కి మాత్రమే ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ పథకానికి అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో, వాళ్ళకి రూ. 15,000 ఆర్థిక సాయం అందదు. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ ఉంటే కుటుంబంలో వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ యొక్క లబ్ధిదారుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. అదే విధంగా రేషన్ కార్డ్ కూడా కలిగి ఉండాలి. సో, ఈ 2 డాక్యుమెంట్స్ కలిగి ఉంటేనే ఈ పథకానికి అర్హత కలిగినట్టు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో, ఈ విధంగా కొన్ని అర్హతలు కలిగి ఉంటేనే ఈ పథకం ద్వారా రూ. 15,000 ఆర్థిక సాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, ఓకేనా? సో, ఇదేనండి వాహన మిత్ర స్కీమ్‌కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో, ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గ్రామ వార్డ్ సచివాలయంలో దరఖాస్తు అనేవి స్వీకరించడం జరుగుతుంది. ఎవరైనా సరే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళి దరఖాస్తు అనేవి చేసుకోనండి. సో, ఒకవేళ గనక దరఖాస్తు ఫామ్ అనేది గనక రిలీజ్ చేసినట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, దరఖాస్తు ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తానండి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోనండి. వీడియోని ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.